ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మధు మీ అత్తయ్యతో వెళ్ళడం ఏంటే? ఎక్కడికి వెళ్ళింది? మా అత్తయ్య గారింటికి. మీ అత్తగారింటికి మధు వెళ్ళడం ఏంటి? ఏమంటున్నావే? ఏం జరిగింది సీత? అక్కకు మన మీద నమ్మకం పోయింది నాన్న. అక్క ఏమందో తెలుసా? నువ్వు నన్ను నాన్నింట్లో దించి నాకు సాయం చేయమని చెప్పి వెళ్ళిపోతావు. 1-2 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో వస్తారు. మీ కూతురు ఇలా అంట కదా, మీ అల్లుడు అలా అంట కదా అని నాన్నతో ఏవో చెప్తారు. అది నాన్నకు అవమానం అవుతుంది. నా మీద కోప్పడి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఇంట్లో అక్కకు విలువ గౌరవం ఉండవని నేను ఎంత చెప్పినా వినకుండా మా అత్తయ్యతో వెళ్ళిపోయింది. తప్పు మందేనే. మధుకి మనం నమ్మకం కలిగించలేకపోయాం, ధైర్యాన్ని ఇవ్వలేకపోయాం. సాయం చేయమని ఇంటికొస్తే దాన్ని తరిమి కొట్టావు. ఇంకెలా అది మనల్ని నమ్ముతుంది? మనం శాపనార్థాలు పెట్టడం తప్ప సాయం చెయ్యమని అర్థమైందేమో. అందుకే ఆవిడతో వెళ్ళిపోయింది. పోతే పోనివ్వండి. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా, పరాయి వాళ్ళని అయిన వాళ్ళుగా అనుకుంటే ఎవరేం చేస్తారు? దాని కర్మ అదే అనుభవిస్తుంది. వదిలేండి. అలా వదిలేసే పరిస్థితి లేదు నాన్న. మా అత్తయ్య మరో ప్లాన్తో మధు అక్కని మా ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కకు సహాయం చేసే ఉద్దేశం మా అత్తగారికి లేదు. నన్ను మోసం చేయడానికే అక్కను తీసుకెళ్ళింది. ఏమంటున్నావు సీత? మీ అత్తగారు నిన్ను మోసం చేయడం ఏంటే? మొదటి నుంచి నేనంటే మా అత్తయ్య వాళ్లకు ఇష్టం లేదమ్మా. మా పెళ్ళవక ముందు జరిగిన ఒక సంఘటన మనసులో పెట్టుకుని మా అత్తయ్య నా మీద పగ పెంచుకుంది. నన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పింది. ఇప్పుడు మీ అత్తగారు నీతో చాలా మంచిగా ఉంటుందని చెప్పావు కదే. అదంతా నటన నానమ్మా. నన్ను నమ్మించడానికి చేసిన మోసం. నాకు తెలియకుండా మా అత్తయ్య గారు చాలా పెద్ద కుట్ర చేశారు. కుట్ర? కుట్రేంటి సీత? నన్ను ఆ ఇంట్లో నుంచి పంపించేసి అక్కను తన కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారు. నన్ను తప్పించి అక్కని మామ భార్యగా చెయ్యాలనుకుంటున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.